నమస్తే 3RR న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రలోని వరద ముప్పు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి విరాళాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖపట్నం గోపాలపట్నంలో కొండచెలూరు వెలుగుపడిన ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించనున్నారు. కొల్లేరు, ఉప్పుటేరులో వరద ఉధృతిని ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర వరదల్లో చిక్కుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు 3-4 రోజులు భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. విజయవాడలో ఎంత నష్టం వాటిల్లిందో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా అంతే నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. భారీ వర్షాలు, వరద సహాయక చర్యల కారణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం చెక్కును అందజేశారు. గోపాలపట్నంలో కొండచెరలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఘనబాబు. పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, గోపాలపట్నంలో కొండచెరలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాం. విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బాధితులకు శాశ్వత పరిష్కారం చూపుతాం. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ఒక కమిటీ వేశాం. రేపు సాయంత్రం కమిటీ రిపోర్టు వస్తుంది. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో, ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే, అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకి అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి
అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకొని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి. కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని, ఒక నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అన్నది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అని, అక్కడ చూడమ్మా అని నన్ను పంపించడం. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు, అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలాగ మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది. ఇంత దుర్మార్గపు పాలన ఏపీలో ఎన్నడూ లేదని చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు, అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే, ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వాళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే, అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు.
విట్నెస్లను వీళ్ళే బెదిరించి, వీళ్ళే ప్రలోభపెట్టి, వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి ప్రకాశం బ్యారేజ్ కూల్చేయాలని జగన్ పంపించిన 3 వైసీపీ బోట్ల తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. బోట్ల వెలికితీతకు అధికారుల ప్రయత్నాలకు ఆటంకాలు. ఒక్కొక్కటిగా కాకుండా 3 బోట్లు కలిపి లింక్ ఉండటంతో వాటిని తొలగించడంలో సమస్యలు. బోట్లను అండర్ వాటర్ కటింగ్ చేయడానికి విశాఖ నుండి ప్రత్యేక టీంలను రప్పించిన ప్రభుత్వం 40 టన్నులు ఉన్న ఒక్కొక్క బోటును 3 బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్ర పన్నిన జగన్ ఇప్పటికే పోలీసులు 2 వైసీపీ నేతలను అరెస్టు చేశారు. కుట్రలో భాగమైన తలసిల రఘురాం సజ్జల పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కూడా కింద పడి ఉంది, దాని మీద కూడా ఎక్కువ ఉంది. ఇది తీస్తే గానీ మిగతా తీయడానికి లేదు సార్. ఇది తీయాలి, ముందు ఇది తీయాలి సార్. కట్ చేసి పడేయడం అంతే. ఈ నీళ్ళు అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు, నీళ్ళలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే. అది మామూలుగా అలా వచ్చి పడిందంటారా, లేకపోతే 3 కలిసి వచ్చినట్టే లింక్ చేసే ఉన్నాయి సార్. లింక్ చేసి ఉన్నాయి ఉదాహరణకి వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పాను దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి, దాంట్లో ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది. ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ కాలం వైపు వెళ్తుంది రెండోది. అలా వెళ్ళకుండా ఒక చోటకి వచ్చినట్టే లంకే ఉంది, అటు ఇటు పోకండి. రేపే చూసండి, అదే వీలైనంత రేపే ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి. రేపు ఏదో రకంగా క్లియర్ చేయాలి. మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి. మొన్నటి వరకు సార్ వాటర్ 5 వరకు ఉండే సార్, అంతే కదా సార్. వెలాసిటీ ఎక్కువ ఉండేను, ప్లస్ 11 lakhs ఉండే, కాబట్టి కిందికి దిగిపోయింది వాటర్ 2 lakhs. దీంట్లోకి లాగుంది లాగడం అయితే దీనికి ఆపోజిట్లో పెడతారు. ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి, ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది. పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దింపుతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కూడా కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసిక్ల నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ ఆవేదన, ఒక రైతు బిడ్డగా కూడా. ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం, కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు, కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా 100 సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది. 120 టన్నుల వెయిట్ను ఒకసారి పంపించిన దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ను కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ని కనుక తగిలి ఉంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతే నిజంగా ఈ యొక్క 2-3 జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోయి దివిసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి దుస్థితి ఉంటుంది. మరి ఈవేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే ఈవేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసిర రఘురాముకి మేనల్లుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. నా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఈవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులో వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి,
నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా, ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, వాతావరణ శాఖ హెచ్చరికలు. గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చాంబర్ నుండి ఈ మేరకు ఓ వీడియో సందేశం ఇవ్వడం జరిగింది. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలకు తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు. భద్రాచలం వద్ద 47.50 అడుగులు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జిల్లాలను విడుదల చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.36 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5, సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంత రిలీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలో చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా దయచేసి ఆ నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లోకి దయచేసి రండి. దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది. ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు. ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు. రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. చాలా ఉధృతంగా ప్రవాహం రావడం, వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బోట్స్ అన్నీ కూడా మన ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేన్ని కూడా మనం అలౌ చేయం. ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు. దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి. ఇళ్లలోనే ఉండండి. నదీ పరివాహక ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 16 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపురం పరివాహక ప్రాంతాల్లో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. గంటకు రేవుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు నరసాపురం సకినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలను నిలిపివేశారు. స్నానాల రేవులని మూసివేశారు. లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా నరసాపురం యలమంచిలి మండలాల్లోని అవుట్ ఫాల్స్ లూయిస్ తలుపులను మూసివేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని, జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు చింతపల్లి మండలం చట్రపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి కుమారి అనే మహిళ మృతి చెందడం, మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రి పాలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో వెళ్లి బాధితులను పరామర్శించడానికి బయలుదేరి ముందుగా లంసింగ్ అతిథి గృహం చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ భర్దర్, ఐటీడీఏ పీఓ వి అభిషేక్ మర్యాదపూర్వకంగా కలిసి వర్ష పరిస్థితులు, నష్టాలు వివరించారు. అనంతరం మడిగుంట వద్ద కొట్టుకుపోయిన డైవర్షన్ పరిశీలించారు. రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దైపోతున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాను పోలేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పని చేయకపోవడం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈరోజు మనం చూసిన రోడ్లు. ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల, హెవీ వెహికల్స్ వల్ల ఇక్కడ దాదాపు 3-4 రాష్ట్రాలకి రోడ్లకి ఈ రోడ్డు ఉండడం వల్ల మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన చట్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్నీ జరిగింది. ముఖ్యంగా వర్షాలు పడగానే, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమే. కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత, పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత అంత దారుణంగా జరుగుతున్నాయి. నిన్న మనం ఈ మధ్య చూసాం, 2-3 రోజుల క్రితం బస్సు కూడా లోయలో పడిపోవడం. 33 ఇళ్ళు ఉన్నాయి, 151 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాళ్ళు కూడా కొంతమంది మా నాయకులు బట్టలు అవి కొన్నారు, అవి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులు కూడా, ఒక 4 పశువులు చనిపోవడం, అలాగే ఒక 70 మేకలు కానీ, కోళ్ళు ఒక 60, ఇవన్నీ కూడా నష్టం జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు, పీఓ గారు వాటిని కూడా రాసుకుంటున్నారు. వాటన్నిటి కూడా నష్టపరిహారం అందజేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తం దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. వాటికి కూడా నష్టపరిహారం వ్యవసాయ శాఖ కూడా చెప్పడం జరిగింది. అవి కూడా రాస్తాం. ఖచ్చితంగా పంట నష్టపరిహారం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. క్వారీ ఏంటంటే అక్కడ మొత్తం గ్రామస్తులు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ వచ్చి పాపం ఏడుస్తున్నారు. ఏంటంటే ఆ క్వారీ వల్ల వచ్చే గాలికి ఏంటంటే గాలి రావట్లేదు, మాకు ఆక్సిజన్ అందట్లేదు. దాంట్లో ఈ పౌడర్, ఆ వైట్ పౌడర్లా కలిసిపోవడం వల్ల గాలి రావడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే వాటర్ కూడా మొత్తం రెడ్ అయిపోతుంది. అలాగే పిల్లల కాళ్ళు కూడా చచ్చిపడిపోతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అందుకే కలెక్టర్ గారికి వెంటనే అక్కడ వెళ్ళి చూడమని చెప్పాము. చూసిన తర్వాత కలెక్టర్ గారు రేపటి నుండి దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా అది అక్కడ తప్పిదంగా జరిగితే అక్కడ ఎంక్వైరీ చేస్తారు. అది ఎందుకంటే ఇంత పూర్వం కూడా మేము దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది. అది ప్రభుత్వ నిబంధనలకు అన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ. నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రగని వీరబాబుపై దాడి చేసిన దుండగులపై నందిగామ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ జగ్గైపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నేపాగా సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు 11/9/2024 కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు నిరంకుశ వైఖరి విడనాడాలని, తక్షణమే నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్నేపాగా సుందర్రావు, బాతుల వెంకట్రామయ్య, కరుణం నరసింహరావు, జూనెబోయిన శ్రీనివాసరావు, బాడే జోగేంద్ర కుమార్, ఎం కృష్ణయ్య, కె శ్రీనివాసరావు, ఎం ఆంజనేయులు, దాసరి నాగేశ్వరరావు,
కరిసే రత్నబాబు, శ్రీధర్, శ్రీనివాసవి, శేషకుమారి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా న్యాయవాదులు ఎనానిమస్గా నిధులు బహిష్కరించి బాయ్కాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయం సందర్భం ఏంటంటే, నందిగామలో మా న్యాయవాదిని ఎవరో అక్రమంగా అన్యాయంగా అమానుషంగా కొడితే న్యాయం చేయని న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం జరగలేదు. పోలీసు వారు ఇంతవరకు కేసు కట్టలేదు. అందుకు కానీ ఈరోజు ఉభయ జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల న్యాయస్థానాల్లో ఉన్న న్యాయవాదులు మొత్తం ఈరోజు బాయ్కట్ చేసి దానిపై చర్య తీసుకోవాలని గర్హిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రేమానురాగాలను తుంచివేసిన కర్కశ వరద పెనులా వచ్చిన ముంపుకు బలైన కుటుంబాలు ఎన్నో. ఇల్లు జాడలు లేక కుటుంబంలోని సామానులన్నీ ఏమైపోయాయో తెలియక కట్టుబట్టలతో నిలబడి లబోదిబోమంటున్న బాధితులు. కానరాని ఇల్లు, నడుమ లోతు పేరుకుపోయిన పొలాలలో మేట మానవత్వమా నీవెక్కడా? కన్నీరు మున్నీరై విలిపిస్తున్న బక్క చిక్కిన బడుగు జీవులు 10 సంవత్సరాల నుండి సంపాదించిన ఆస్తంతా నీటిపాలు. తలదాసుకోవటానికి ఎంత జాగా లేకపోయే, ఒళ్ళు గగురుపుడిచే చలిలో నిద్ర రాధాయే అంటున్న ఓ ముదుసలి. ఇల్లు మొత్తం అడుగుతుంటే బ్రిడ్జికం రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. గత 10 రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతల గ్రామాలకు, ఉత్సవ గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు. మరి పూర్తిగా డ్యామేజ్ విషయం మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇమీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్కో సిమెంట్స్ అని కోరితే వారు యొక్క టిప్పర్లో పొక్కులందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి. ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి, ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసిన కూడా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, పంట నష్టం ఎన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎన్యూమినేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో, ఏ రోడ్డు డ్యామేజ్ అయినాయో, ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిష్కరించుకుంటాం. కర్నూలు జిల్లా ఎమగ్నూరు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై ఎమ్మెల్యే చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని బుట్టా వర్గీయులు అన్నారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డిపై బుట్టా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుట్టా రేణుకా వర్గంలో ట్యూటర్లు ఉన్నారని, చీటర్లు లేరని అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఎమ్మెల్యే బివి అని అన్నారు. తప్పుడు మాటలు బొక్కలు పెట్టి రైతులకు జీఆర్పీ ద్వారా నీళ్లు ఇవ్వండి. అధికారం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో జీఆర్పీ ద్వారా రైతులకు ఎప్పుడూ సాగునీరు ఇవ్వలేదని అన్నారు. 2014 నుంచి 19 వరకు పూల్చింత చెరువుకి 3500 ఇయర్లీ పారిచ్చినామని చెప్పినాడు. కానీ నిజానికి అది 1258 ఎకరాలు మాత్రమే పారిచ్చినాడు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం 1000 ఎకరాలు అని చెప్పినాడు. కానీ 1463 ఎకరాలు పారింది నీళ్లు. తర్వాత చిలకల్డోన స్కీమ్లో 2800 ఎకరాలని చెప్పినాడు ఆయన పారిచ్చింది 2014-19 మధ్యన. కానీ కేవలం 69 ఎకరాలు పారిచ్చి 2800 ఎకరాలని చెప్పినాడు. అదే రకంగా 2019-24 సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో 1000 ఎకరాలని చెప్పినాడు. కానీ 1170 ఎకరాలు సంవత్సరానికి సగటున 5 సంవత్సరాలు పారిచ్చిన తర్వాత ఎకరాలు అని చెప్పినాడు. కాకపోతే కేవలం 400. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.